సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత, నటుడు, సినీ విశ్లేషకులు అయినటువంటి త్రిపురనేని చిట్టిబాబు గారు కొద్దిసేపటి క్రితం మరణించారు. ఆయన మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని చెప్పాలి. చిట్టిబాబు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, కొండాపూర్ మధ్యలో ఉన్న సింధు హాస్పిటల్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆయనకి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించారట. ఈ క్రమంలో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. చిట్టిబాబు గారు చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారని సమాచారం. త్రిపురనేని చిట్టిబాబు గారు కేవలం నిర్మాతగానే కాకుండా సినిమాలపై లోతైన అవగాహన ఉన్న అనలిస్టుగా కూడా చాలా మందికి సుపరిచితం. నిర్మాతగా ఆయన పలు అభిరుచి గల చిత్రాలను నిర్మించారు. కానీ అవి ఆయనకు డబ్బులైతే తెచ్చిపెట్టలేదు. కానీ లోతైన విశ్లేషణ కలిగిన అనలిస్టుగా తరచూ ఇంటర్వ్యూల్లో కనిపిస్తూనే వచ్చారు. బాక్స్ ఆఫీస్ లెక్కలు, సినిమాలపై ఇచ్చే విశ్లేషణలు కరెక్ట్ గా ఉంటాయి. అలాగే పలు సినిమాల్లో ఆయన సహాయ నటుడిగా కూడా కనిపించారు. జిన్నా, జాతిరత్నాలు, జాంబిరెడ్డి వంటి సినిమాల్లో చిట్టిబాబు నటించారు. ఇక చిట్టిబాబు మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తిని, సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉన్న విశ్లేషకుడిని టాలీవుడ్ కోల్పోయిందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా కూడా తెలిపారు.